కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మనము ఉన్నత దివ్యాత్మ స్వరూపులైనటువంటి రా నుంచి మరి ఛానలింగ్ ఇన్ఫర్మేషన్ ని మనందరం తెలుసుకోవడం మనందరి భాగ్యం. మై డియర్ ఫ్రెండ్స్, మరి ముందుగా మరి ఈ దివ్యాత్మ స్వరూపునికి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున మరి ఈ భూమి మీదకి అనేక అనేక తలాల నుంచి మరి ఈ యొక్క అనుభవాలను పొందడానికి అనేక మరి గ్రహవాసులు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారని, కేవలం ఈ భూమి మీదే కాదు, ఇంకా భూమి కంటే ఉన్నత తలంలోకి, అలాగే భూమి కంటే తక్కువ తలంలోకి కూడా మరి వెళ్ళడం జరిగింది అనేది కూడా మనం తెలుసుకున్నాము. అలాగే ప్రతి చోట మనకి ఏ విధంగా అయితే మన యొక్క భౌతిక జీవితంలో మరి మనకి ఒక సెక్యూరిటీగా ఎలాగైతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయో, అలాగే ఈ గ్రహాలకి కూడా మనల్ని సంరక్షించడానికి ఒక టీం అని ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు అనే అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా ఈరోజు మరికొన్ని పాయింట్స్ ని తెలుసుకుందాం. ఇక్కడ దివ్యలోక మరి ఇంతమంది ఇంతమంది దివ్యలోక సంచారులు ఉన్నారు కదా, అసలు వీరి గురించి చెప్తూ ఉంటే చెప్తుందన్నమాట. ఆ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ దివ్యలోక సంచారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళంతా కూడా మన యొక్క పిలుపు కోసమే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట. మనము పిలుపు మనం ఎప్పుడైనా హెల్ప్ చేయాలని అడిగితే మన కోసము వెయిట్ చేస్తూ ఉంటారట. వీళ్ళు ఏమంటున్నారంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సారో అని పిలిచే వీళ్ళంతా కూడా మనం ఎవరైతే ఆ పిలిస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు. అనంతమైన సృష్టి యొక్క అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఒకే సంకల్పంతో, ఒకే దృక్పథంతో కలిసి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి మరి అలాగా స్పెసిఫిక్ గా ఇలాగ హెల్ప్ చేయడానికి ఎవరైనా జన్మించారా అంటే ఆ వీలాగా మరి 65 మిలియన్లకు పైనే ఇలాంటి టీం ఉందట భూమి మీద కూడా. మరి ఎందుకు అంటే ఈ భూమిని కాంతివంతంగా చేయడానికి, సహాయపడడానికి తండోపతండాలుగా కూడా ఇంకా వస్తూనే ఉన్నారట అనేక గ్రహాల నుంచి. మరి మనకి హెల్ప్ చేయడానికని జన్మ కూడా తీసుకుంటూ, భౌతిక జన్మ కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయి వాళ్ళు భూమి మీద రావడం అనేది జరిగిందట. కొందరు 4వ తలానికి చెందిన వారు భారీగా ఆమ్, మరి ఆమ్, ఆ 4వ తరం నుంచి, అలాగే 6వ తరం నుంచి కూడా ఎక్కువగా వస్తున్నారు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి అర్థం అవ్వదు. ఎలా అంటే మనకి ఇవన్నీ చదువుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థం అవుతూ ఉంటుందేమో. మరి కొంతమంది పిల్లలు ఆ, చూస్తూ ఉంటే వాళ్ళు ఏమి నేను రీసెంట్గా ఆ, ఒక మెడిటేటర్ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ మనవరాలు చాలా చిన్న అమ్మాయి, చిన్న మనవరాలు, జస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది అంతే. తను మెడిటేషన్ కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కువసేపు చేయడం అలా కూడా లేదు. మామూలుగా కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకుంటే ఆ అమ్మాయి తన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏ ఏ తలం నుంచి వచ్చారు అని కూడా చెప్పిస్తుంది. అసలు మనకి తలాల గురించి అంటే అక్కడ ఇప్పుడు 4వ తలము, 5వ తలం అని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అసలు ఆ అమ్మాయికి అసలు ఆ జ్ఞానమే లేదు. అసలు ఈ బుక్సే చదవదు. కానీ కొంతమంది పిల్లలు ఎలా చెప్తున్నారు అంటే ఇలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మనం కొన్ని కొన్ని ముందుకు వెళ్తూ ఉంటే సబ్జెక్ట్ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకంటే ఉన్నతంగా ఎదిగినటువంటి ఉన్నత తలాల నుంచి మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు మరి డెఫినెట్ గా వాళ్ళల్లో స్వతహాగానే మరి కొన్ని దివ్య శక్తులు అనేవి ఉంటాయి వాళ్ళల్లో. అందుకనే వాళ్ళు జస్ట్ ఏమీ చేయకపోయినా జస్ట్ కళ్ళు మూసుకుంటే వాళ్ళు మొత్తం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మొత్తం చెప్పేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఎలాగా అంటే వాళ్ళు ఉన్నత తలాల నుంచి మనకి సహాయం చేయడానికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులు. మనకి పిల్లల్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మరి ఎలాగ ఇది సంభవం అంటే మరి ఈ విధంగానే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి మరి అనంతమైన సృష్టి యొక్క అఖండమైన ప్రేమ మరి ఆమ్, మీకు అందరికీ కూడా పంచాలని మరి మరి వాళ్ళు ఎంతో సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు.
అసలు ఈ సృష్టి ఉంది గదా! ఈ సృష్టి గురించి అసలు మీకు తెలిసినటువంటి మీరు మాకంటే ఎంతో ఎదిగిన వాళ్ళు కదా! ఈ సృష్టి గురించి మీకు బాగా తెలుసు కదా! సో, మాకు కొంచెం మీ యొక్క మీరు సృష్టి గురించి మాకు కొంచెం షేర్ చేయరా అని అడిగితే ఏం చెప్తున్నారంటే ఆహ్, ఏం చెప్తున్నారంటే, అసలు మొట్టమొదట ఉంది అంతా కూడా అనంత తత్వమే. మొట్టమొదట ఉన్నది అంతా కూడా మరి ఆహ్, ఈ యొక్క ఒకానొక ఆ తత్వము నుంచే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఏర్పడింది అని చెప్తున్నారు. అవునా! అలా అయితే ఎలాగా? ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అని అడిగితే గనక అనంత మూల చైతన్యంగా మారింది. ఆహ్, ఆ తర్వాత ఏం జరిగింది అంటే, చైతన్యము అనంత తత్వంపై దృష్టి సారించినప్పుడు, అనంతమైనటువంటి శక్తి ఉద్భవించింది. వివిధ ఫ్రీక్వెన్సీ వివిధ శబ్ద ప్రకంపనాలుగా గుర్తించారట అప్పుడు. మరి, మరి అందులో కామన్‌గా ఏంటి అంటే ప్రేమే అని చెప్తున్నారు. సృష్టికర్త అంటే అనంతత్వాన్ని చైతన్యవంతంగా ఏకాగ్రపరచడం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, బ్రహ్మ జ్ఞానంతో ఏకమై నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, సృష్టించుకుంటూ ఉంటాం. మరి ఏకత్వ నియమాన్ని అనుసరిస్తూ సృష్టి సిద్ధాంతానికి ప్రతిస్పందించడమే తర్వాతి అంశం. సంకల్ప శక్తి అనేది ఇక్కడ ప్రధాన వక్రీకరణ. అలాగా అనేక తలాలు, అనేక పరిధులు ఇవి ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్, సత్యము ఎప్పుడూ ఎవరు చెప్పినా ఒకటే. మీరు ఇప్పుడు రా మెటీరియల్ నుంచి నేర్చుకున్నా, ఆత్మాయనం నుంచి నేర్చుకున్నా, లేకపోతే మనకి డైరెక్ట్‌గా మరి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో మరి సాక్షాత్తు సరస్వతీ మాత, లక్ష్మీ మాతలు వాళ్ళిచ్చినటువంటి జ్ఞానం తెలుసుకున్నా అంతా చెప్తున్నది ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నది ఒక్కటే. ఒకే ఒక మూల చైతన్యము. అక్కడ అంతా ఎప్పుడు కూడా అక్కడ ఉన్నది ఎప్పుడూ ఆనందమే. అక్కడ ఇక దేనికి లోటు లేదు. అంతా కాంతి, అంతా ఆనందము. మరి అయితే ఆ సృష్టి అంటే అక్కడ తనను తను తెలుసుకోవడానికని చెప్పేసి మరి అక్కడి నుంచి అనేక మరి ఆహ్, కనిపించే లోకాలు, కనిపించని లోకాలు ఈ విధంగా సృష్టి జరుగుతూ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ గూడా అదే చెప్తున్నారు. అనేక ఫ్రీక్వెన్సీలను బట్టి ఆ తలాలు ఏర్పడ్డాయి. హై ఫ్రీక్వెన్సీని బట్టి హయ్యర్ వరల్డ్స్, లో ఫ్రీక్వెన్సీని బట్టి లోయర్ వరల్డ్స్ ఈ విధంగా ఏర్పడడం అనేది జరిగిందని ఈయన గూడా అదే చెప్తున్నారు. ఏకత్వ నియమాన్ని అనుసరిస్తూ మరి ఇదంతా కూడా సంకల్ప శక్తి ద్వారానే మరి ఇవన్నీ గూడా ఏర్పడ్డాయని చెప్తున్నారు. కేవలము సంకల్ప శక్తి ద్వారా. మహామూల చైతన్యం నుంచి దానంతట అదిగా సృష్టించే శక్తి యొక్క ప్రవాహం పెల్లుబికి, ఆపై ఆ శక్తి హాలోగ్రాఫిక్ శైలిలో నమూనాలను సృష్టిస్తూ, సర్వస్వాన్ని అన్ని దిశలలోనూ వ్యాప్తి చెందించుకుంటూ వచ్చిందట. ఈ శక్తి యొక్క నమూనాలు ఆ తర్వాత వాటి స్వంత ప్రత్యేకమైన స్థానాలకు, శక్తి క్షేత్రాలకు తద్వారా నూతన తలాలు, ఈ విధంగా విశ్వాలు గూడా ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. చూడండి, ఒకానొక మహామూల చైతన్యం నుంచి పెల్లుబుకి ఆ శక్తి యొక్క ప్రవాహము ద్వారా ఇవన్నీ గూడా ఎన్ని తలాలు ఇవన్నీ గూడా ఏర్పడ్డాయి అని, ఈ విశ్వాలు ఇవన్నీ గూడా అలాగే ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. మరి నక్షత్ర మండలాలు, సౌర మండలాలు ఇవి గూడానా అంటే మీరు గొప్పగా ఊహించుకోవాలి వీటన్నింటిని. ఎందుకంటే ఆహ్, మహామూల చైతన్యం యొక్క సృజనాత్మకత నుండి వెలువడే అనేక శక్తులు అద్భుతమైన నమూనాలను సృష్టిస్తూ సృష్టికర్తలుగా ఎదిగాయి. చూడండి, ఏమైతే ఆ అనంత మూల చైతన్యం నుంచి వచ్చినవి ఏమైతే ఆ శక్తి ఉందో, ఆ శక్తి మళ్ళా ఏమైందట, ఇంకా తను ఆ శక్తి నుంచి మళ్ళా కొత్త లోకాలు, మళ్ళా కొత్త తలాలు ఈ విధంగా సృష్టి అంతా జరిగింది అని చెప్తూ ఉంటారు. పత్రి సారు మనకి ధ్యాన మహాచక్రాల్లో ఇనీషియల్‌గా వి ఆర్ కో క్రియేటర్స్ అనేవాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతమంది విన్నారో? వినే ఉంటారు అందరూ గూడా. వి ఆర్ కో క్రియేటర్స్ అని చెప్పేవారు. ఎందుకు అంటే,
ఇప్పుడు ఒక పిరమిడ్ కట్టాలి అంటే అది మన యొక్క సంకల్పం. మన యొక్క సంకల్పంతో వి క్రియేటెడ్ దట్ పిరమిడ్. అలాగే పెద్ద పెద్ద మరి అందమైనటువంటి పార్కులు కానివ్వండి, ఏవైతే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలము మన యొక్క సంకల్పంతో ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. అలాగే ఇక్కడ అనేటువంటి ఈ యొక్క ఉన్నత మూల చైతన్యం కూడా అదే అదే చెప్తున్నారు. ఏదైతే మొట్టమొదటిగా సృష్టికర్త ఏదైతే మూల చైతన్యం నుంచి వచ్చాయో, ఆ వచ్చినవి మళ్ళా మళ్ళా క్రియేట్ చేసుకుంటూ ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు అంతే కదా! మన మన వంశీకులు అంటే మన పూర్వం మన తాతలు ఉన్నారనుకోండి. మన కొంచెం ఒక 3 జనరేషన్స్‌కి ముందు వాళ్ళు ఒక 10 ఎకరాలు ఏవో సమ్ బిల్డింగ్స్ ఏవో కట్టారనుకోండి. అది వాళ్ళ యొక్క క్రియేషన్. దాని తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన బిడ్డలు మళ్ళా ఇంకొక క్రియేషన్ ద్వారా ఇంకొక 2 ఇల్లు ఏవో క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే దానికి వీళ్ళు క్రియేటర్స్. అంటే ఏంటి మన యొక్క వంశం నుంచి నుంచి వచ్చినటువంటి బిడ్డలు, నుంచి వచ్చినటువంటి తరతరాలుగా ఈ విధంగా ఎలాగైతే క్రియేట్ చేసుకుంటున్నామో, అలాగే ఏదైతే అనంత మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే మొట్టమొదటిగా వచ్చినవి అలాగా ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా విశ్వం అనేది అనేక తలాలుగా, అనేక ఫ్రీక్వెన్సీ‌తో అనేకగా ఈ విధంగా క్రియేట్ జరిగిపోతూ వచ్చిందనమాట ఇలాగా. మరి ఆహ్, ఈ విధంగానే కాంతి అనేది అనంతం యొక్క ప్రకంపన వక్రీకరణ అని సవ్యంగా అవగాహన చేసుకోవడం ఎంతో కీలకమైంది. మరి దాని మూలానే పదార్థం గూడా ఏర్పడుతుంది. ప్రేమ, కాంతి కొన్ని లక్షలాలు కలిగి ఉండేలా అంటే మీరు పిలిచే సరళ రేఖలా ఉంటుందని పూర్తి విరుద్ధంగా వర్ణించబడింది. నక్షత్ర మండలాలు, గ్రహాలు మొదలైనవి పరిభ్రమించడాన్ని భౌతిక భ్రమలా భావించేలా చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. మరి మరి మీరు ఈ మహామూల చైతన్యం అంశలు, సహసృష్టికర్తలు అని చెప్తున్నారు గదా! మరి వాటి గురించి కూడా ఏమిటి అంటే, ఈ మూల చైతన్యం ఒక గొప్ప భావనను గుర్తించింది. అది ఏమిటి అంటే, చైతన్యం యొక్క స్వేచ్ఛా సంకల్పం అన్నమాట. ఈ భావనే పరిమితత్వం. ఏకత్వ నియమంలో మొట్టమొదటి ప్రధాన వైరుధ్యము లేక వక్రీకరణ ఇదే. సో, చూడండి ఏకత్వం అంటే ఏంటి? ఏకత్వం అంటే అంతా మనదే, అన్నీ మనమే, అన్నీ అనేది. అందులో నుంచి వచ్చిన ఒకానొక ఏంటి అంటే పరిమితత్వం. దానికి క్వైట్ ఆపోజిట్ పరిమితత్వం అనమాట. ఇదే మొట్టమొదటి వక్రీకరణ. ఈ అనంత తత్వంలో నుంచి ఈ పరిమితత్వం అనేదే మొట్టమొదటి వక్రీకరణ అని చెప్తున్నారు. ఆ విధంగా మూల చైతన్యము తనను తాను ఏకత్వం నుంచి భిన్నత్వం అనే అన్వేషణలోకి తీసుకురావడానికి ఈ విధంగా ఆసక్తి చూపింది. మనము అంటే ఇప్పుడు అందరము అందరం గూడా ఏకత్వమే. అసలు ఒక అమ్మ లేదు, తాత లేదు, నాన్న లేదు, పొరుగింటోళ్ళు లేదు, పక్కింటోళ్ళు లేదు. అన్నీ మనమే అనుకోండి. అన్నీ ఒకే రూపాలు, అన్నీ ఒకటే ఉందనుకోండి. మనం ఏమన్నా తెలుసుకుంటామా? నేర్చుకోము. డిఫరెంట్ ఉండాలి. ఒకళ్ళు పొడవుండాలి, ఒకళ్ళు పొట్టిగా ఉంటేనే ఆ పొడవు, పొట్టి అనేటువంటి వ్యత్యాసం తెలుస్తుంది. అలాగే ఒకళ్ళు నలుపు, ఒకళ్ళు తెలుపు ఉంటేనే ఆ వ్యత్యాసం తెలుస్తుంది. అలాగా డిఫరెంట్ ఉంటేనే ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో, అంతా అనంతత్వము, అంతా ఏకత్వం అంటే మనం ఇక్కడ అనుభవాలు ఏం పొందుతాం? అందుకని మొట్టమొదట ఆ పరిమితత్వంలోకి వక్రీకరణ చెందిన తరువాత మరి నెమ్మదిగా అంతా ఆ ఏకత్వంలో నుంచి భిన్నత్వం అనేటువంటి ఆ భిన్నత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి అన్వేషణ అనేది అసలు ప్రారంభమైందట. మనమేమో ఇప్పుడు భిన్నత్వంలో ఉన్నాం. చాలా బాగా ద్వంద్వంలో ఉన్నాం. మనమేమో ఏకత్వంలోకి తిరుగు ప్రయాణంలో ఉన్నవాళ్ళం మనందరం. మరి మొట్టమొదట ఏమైందట, ఆ ఏకత్వం నుంచి ఆ భిన్నత్వం ఎలా ఉంటుందో చూడడానికని అప్పుడు అన్వేషణ. ఇక్కడ పడిన బాధలు, ఇక్కడున్న కష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి నష్టాలు, ఇక్కడ అన్నిటువంటి అనుభవాలు చూసిన తర్వాత మాకింకేం వద్దు. మాకు ఆనందం, ప్రశాంతత కావాలి అంటే మేము ఏకత్వం వైపు వెళ్ళాలని మళ్ళా మనందరం గూడా ఎక్కడున్నాము? తిరుగు ప్రయాణంలో ఉన్నవాళ్ళమే మనందరం గూడా. సో, ఈ విధంగా మరి ఆహ్, మనం ఉన్న నక్షత్ర మండలము మహామూల చైతన్యం చేత సృష్టించబడిందా? లేక మహామూల చైతన్యంలోని కొంత భాగం చేత సృష్టించబడిందా?
అంటే ఈ నక్షత్ర మండలము ఇందులో మీరు గ్రహిస్తున్న పదార్థ జీవరాశులన్నీ కూడా మహామూల చైతన్యం నుంచి ఉద్భవించినటువంటి భాగాలే. ఒక్కో అన్వేషణ ఆరంభమైనప్పుడు అది తన దృష్టిని కేంద్రీకరించి సహసృష్టిగా మారింది. మహామూల చైతన్యాన్ని ఉపయోగించి ప్రతి భాగము ఒక్కొక్క మహామూల చైతన్యం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క భాగము ఒక్కొక్క విశ్వాన్ని సృష్టించిందట. అందులో సంకల్ప స్వేచ్ఛను ప్రవహించడానికి అనుమతించింది. అనంతమైన అవకాశాల వెల్లువతో ఆదుకుంటూ ప్రతి వ్యక్తిగత భాగము ప్రేమ, కాంతులనే అనంత చైతన్య శక్తులను వెదజల్లుతూ ఈ ఏ విశ్వానికైనా మరి ఈ విధంగా కొన్ని కొన్ని నియమాలను కూడా ప్రకటించడం జరిగింది అని చెప్తున్నారు. అయితే మరి రహస్యం ఏంటో చూద్దాం. ఎప్పుడైతే ఈ విధంగా కేంద్రీకరించబడిందో అప్పుడే సో, ఆ మహామూల చైతన్యంలో వచ్చేటువంటి ఒక్కొక్క భాగం ఒక్కొక్క విశ్వాల్లాగా సృష్టించుకుంటూ ఇలా, ఇలా, ఇలా జరిగిపోతూ వచ్చాయి. అప్పుడు ప్రతి విశ్వం గూడా ఇలా ఉద్భవించింది కదా! క్రమంగా మరి మళ్ళా సహసృష్టికర్తలుగా మారడం జరిగింది. అలాగే మరి ఇంకా మరి సహసృష్టికర్తలు ఇంకా డిఫరెంట్‌గా సృష్టిని అనుమతించడానికి ఇలాగా ఒక సౌరమండలం అని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలతో ఈ విధంగా ఏర్పడింది అని చెప్తున్నారు. సో, ఆ మహామూల చైతన్యం నుంచి ఒక్కొక్క భాగం ఒక్కొక్క విశ్వాన్ని సృష్టించుకుంటూ వస్తే, అందులో కూడా ఆ డిఫరెన్స్ ఏంటో చూడాలి. అందులో కూడా ఒక కొత్త కోణంలో చూడాలి అని మళ్ళా సౌర మండలాలు ఇలాగా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో మళ్ళా ఈ విధంగా సృష్టించడం జరిగింది అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి సౌర వ్యవస్థకు మాయా ప్రకృతి నియమాలతో స్థానిక సమన్వయ వ్యవస్థ కూడా ఉంది. సో, కేవలం సృష్టించడమే కాదు, దానికంటూ కొన్ని నియమాలు, నిబంధనలు అనేవి కూడా సృష్టించుకుంటూ వచ్చారనమాట. ఒక హాలోగ్రాఫిక్ చిత్రంలో ఉన్నట్లుగా ఏ భాగమైనా, ఎంత చిన్నదైనా, ఏ సాంద్రతతో ఉన్నా మరి అదంతా కూడా మూల చైతన్యము యొక్క ఆ మూల చైతన్యం యొక్క భాగమే అని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు ఎన్ని లోకాలు ఉన్నా, ఎన్ని తలాలున్నా, ఎన్ని విశ్వాలు ఉన్నా అన్నీ గూడా మళ్ళా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, అవన్నీ కూడా ఆ యొక్క మూల చైతన్యం నుంచి వచ్చినవే. ఇప్పుడు మనం గూడా అంతే. అలాగని గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. అందువల్ల మీరు నివసిస్తున్న సౌరమండలానికి దాని స్వంత నమూనాలు, గమనాలు మరి గూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ పురోగతి అనేది నక్షత్ర మండల వలయాకార శక్తి నుంచి సౌరమండల వలయాకార శక్తికి, ఆ తర్వాత మరి గ్రహం యొక్క వలయాకార శక్తికి అందించబడిందట. సో, ఈ శక్తి కూడా ఒకదాని నుంచి ఒకటి ఒక పద్ధతి ప్రకారము ఈ శక్తి అనేది కూడా ప్రవహిస్తూ వచ్చిందట. ఫస్ట్ ఎలాగా నక్షత్ర మండలం అనేటువంటి వలయానికి అందిస్తుందట. తర్వాత అక్కడి నుంచి నక్షత్ర మండలం నుంచి సౌర మండలానికి వస్తుందట. ఆ సౌర మండలం నుంచి ఒకానొక గ్రహ మండలానికి శక్తిని ఈ విధంగా ఒక సిస్టమాటిక్‌గా ఈ శక్తిని గూడా అందించడం అనేది జరిగింది. మరి జీవించే అలాగే తర్వాత ఈ గ్రహంపై జీవించే ప్రాణుల యొక్క చైతన్య అవగాహన బట్టి అది ఈ విధంగా రావడం జరిగిందనేది ఈ ప్రతీది గూడా ఒక పద్ధతిలో ఈ విధంగా రావడం జరిగిందని చెప్తున్నారు. ప్రతి దశలోనూ మూల చైతన్యము తన ఎరుకను తిరిగి పొందుతూ ఉంది. స్వచ్ఛంగా దానంతట అదే వెత్తే విశ్వశక్తి మూల చైతన్యం నుంచి భూమండలానికి ప్రవహించడంతో మీరు ఊహాతీతమైనవి అని భావించే పరిస్థితులు ఏర్పడతాయి. మీలో అవగాహన ఎంతగా పెరుగుతూ ఉందంటే మనసుపై మాయా ప్రభావము అంతగా తగ్గిపోతుంది. సో సో, ఇక్కడ ఆ మహామూల చైతన్యం నుంచి ఇలాగా మరి డిఫరెంట్‌గా ఫస్టు ఎలాగైతే ఒక దాని తర్వాత ఒకటొస్తుంది గదా! నక్షత్ర మండలము, తర్వాత సౌరమండలము, తర్వాత ఆ గ్రహాల మీదకి ఇలా వస్తుంది గదా! మరి ఎప్పుడైతే డైరెక్ట్‌గా భూమి మీదకి వచ్చిందంటే గనక అసలు ఊహాతీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయట. అప్పుడు పూర్తిగా మనం ఈ యొక్క మాయల నుంచి బయటపడిపోతూ ఉంటాం అనమాట. మరి మరి ఆహ్, ఇంకా ఈ యొక్క ఫ్రీక్వెన్సీల గురించి కూడా చెప్తున్నారు. ఏమని అంటే మరి సహసృష్టి యొక్క నమూనాలు ప్రకంపన గమనాల ప్రకారంగా అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా కొన్ని అనుభవాలను రూపొందించి దానికి అనువైనటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాటిని ఈ విధంగా అంధకారంగాన, కాంతిగాన అనేది సృష్టించడం జరిగింది అని చెప్తున్నారు. ఉనికి యొక్క అవగాహనను అగ్ని మరి జలతత్వాల ద్వారా అంటే ఖనిజ జాతి మరి జలచర
ఖనిజ జాతి మరి జలచర జాతుల ద్వారా ఈ గ్రహంపై నేర్చుకోవడానికి ఈ చైతన్యం యొక్క మొదటి సాంద్రతతో అసలు భూమి మీద ఎలాగా అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది ఎలాగ స్టార్ట్ అయిందట భూమి మీద ఖనిజాలు అంటే రాళ్ళు మనకి అంతకు ముందు కూడా చదువుకున్నాం. ఫస్ట్ ఒక రాయి కింద పుట్టి అలాగే జలచర జాతులు అంటే గనక జలాలలో ఉండేటువంటి ఆ యొక్క ఈ విధంగా ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఈ విధంగా ఆ విధంగా మనం మనం అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఖనిజ జాతి నుంచి, వృక్ష జాతి నుంచి, జంతు జాతి నుంచి మనందరం ఈ యొక్క మానవ జాతిలోకి వచ్చామని. సో, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎలాగా ఈ భూమి మీద అసలు ఓకే. ఇప్పటి వరకు ఎలాగా ఆ మూల చైతన్యం నుంచి ఏ విధంగా నక్షత్ర మండలాలు, సౌర మండలాలు, గ్రహ మండలాలు ఎలాగని చెప్పారు కదా! ఇప్పుడు ఈ భూమి మీద ఫస్ట్ ఏంటి అంటే ఈ యొక్క ఖనిజ జాతి అని చెప్తున్నారనమాట. మొదటి సాంద్రత అంటే ఫస్ట్ నేను ఆహ్, రా ఈ కాంతి అని పిలిచే దాని లక్షణమైన సరళ రేఖా వలయాలు ఊర్ధ్వముఖంగా అనంత చైతన్యంలో కలిసి సంపూర్ణ ఉనికికి దోహదపడతాయి. మొదటి తలపు ఉనికి అంతటితో ఆగిపోకుండా హఠాత్తుగా మరి చక్కగా రెండవ తలపు అవగాహన నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఈ మొదటి తలంలో కొంత అవగాహన, కొంత అనుభవాలు అయిపోయిన తర్వాత ఇక రెండవ తలం వైకి ఎదుగుదల అనేది స్టార్ట్ అయిందనమాట. అసలు మీరు ఎదుగుదల అంటున్నారు కదా! అసలు ఎదుగుదల అంటే ఏంటి అని అడిగితే, మీరు ఊహించుకోవడానికి ప్రయత్నించండి. మొదటి ప్రకంపన స్థాయి ఖనిజ లేదా జలచర జీవులు. మరి రెండవ తరం యొక్క నిమ్న స్థాయి జీవులు అంతరంలోనూ, బాహ్యంలోనూ నిరంతరం చలిస్తూ ఉన్న ఉనికిని ఉన్నతీకరించుకుంటూ ఉంటాయి. ఈ ఎదుగుదలే రెండవ సాంద్రత యొక్క లక్షణము. ఓకే. అంటే ఫస్టు, ఫస్టు ఫ్రీక్వెన్సీ అంటేనేమో అలాగా ఉంటాయన్నమాట. రెండవ స్థాయికొచ్చేటప్పటికి కొంచెం కదలడం అనమాట. జీవులు ఎప్పుడూ కూడా నిరంతరం చలిస్తూ ఉండేటివన్నీ గూడా రెండవ తలం అని చెప్తున్నారు. మరి, మరి కాంతి వైపు ప్రయత్నించడం అంటే మీ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ రెండవ సాంద్రతలో ఎదుగుదలకు సులువైన ఉదాహరణ ఏమిటి అంటే, ఒక మొక్క తన ఎదుగుదల కోసము నిటారుగా సూర్యకాంతి వైపు ఎగబాగుతూ ఉంటుంది. దీన్నే కాంతి వైపు ప్రయత్నించడం అని చెప్పవచ్చు. ఒక మొక్క ఆ కాంతి వైపు అంటే వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా ఎదగడమే అని చెప్తున్నారు. మరి రెండవ సాంద్రత నుంచి మూడవ సాంద్రతకు ఎదగడానికి ఎలాగా మరి ఫస్ట్ ఏమో మొదటి సాంద్రతం అంటే ఖనిజాలు అంటే కదలకుండా అలాగా. రెండవ సాంద్రత అంటే గనక కొంచెం కదిలేటువంటివి అని చెప్తున్నారు. మరి మూడవ సాంద్రత అంటే రెండో సాంద్రత, మూడో సాంద్రత అయి స్వీయ అవగాహన లేదా ఆత్మ చైతన్యం వైపు ఎదగడానికి ప్రయత్నం అనమాట. మూడవ సాంద్రత అంటే ఆత్మ చైతన్యం వైపు ఎదగడం అని చెప్తున్నారు. మూడవ సాంద్రతకు చెందిన వారు మనస్సు, శరీరము, ఆత్మ చైతన్య సముదాయాల ఎరుకతో ఉన్నత రెండవ సాంద్రత రూపాల ద్వారా ఎదిగే ప్రయత్నం చేయడానికి దోహదం చేసేవారనమాట. ఇక్కడ మనం ఆత్మ చైతన్యం వైపు ఎదగడానికి దోహదం చేసేవాళ్ళు మూడవ చైతన్యము అని చెప్తున్నారు. మరి ఈ సమయంలో ఆహ్, భూగ్రహం యొక్క సాంద్రత స్థాయి ఎంత అని అంటే గనక, మీరు నివసించే భూమండలము ఆత్మ చైతన్య సముదాయం యొక్క మూడవ సాంద్రత కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి గ్రహానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భూమి మీద మనమే ఉన్నామనుకోండి. మనలో కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి వ్యక్తులుంటారు కదా! ఇది కేవలము ఒక వ్యక్తులకనే కాదు. ప్రతి ఒక్క దానికి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వస్తువుకి కూడా ఉంటుంది ఒక ఫ్రీక్వెన్సీ. అలాగా ఈ యొక్క భూమి యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే గనక, అది మూడవ తలము అని మనకి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మరి ఆహ్, సృష్టి ఎలా జరిగింది? మరి భూగ్రహం యొక్క సాంద్రత ఏంటి అని కూడా చెప్తున్నారు. మూడవ సాంద్రత కలిగిన ఒక గ్రహము నాలుగవ సాంద్రతకు చెందిన గ్రహంలాగా మరి ఎప్పుడు అవుతుంది? మరి ఇది మనం మూడో తలం అన్నారు గదా! మరి అలాగే నాలుగో అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది అంటే గనక, మీ యొక్క సౌర వ్యవస్థ ఈ భూమండలాన్ని ఎప్పుడూ లేనంత ఉన్నత ప్రకంపన స్థాయికి చెందిన వెళ్ళినప్పుడు అంటే ఈ యొక్క భూమి యొక్క ప్రకంపన స్థాయి ఈ యొక్క ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా నాలుగవ సాంద్రతలోకి వెళ్తుంది అని చెప్తున్నారన్నమాట. ఇది ఎలాగా అది యొక్క ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే మరి ఎలాగా అంటే గనక, ఈ భూమి మీద నివసించే వాళ్ళ యొక్క ఆలోచన శక్తి అంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత లింక్ ఉందో చూడండి. మన యొక్క మరి
మన యొక్క ప్రకంపనలు మంచిగా బాగా ఉంటే గనక ఈ యొక్క గ్రహం గూడా పెరుగుతూ వెళ్తుందనమాట. అంటే హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తూ ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఉన్నత తలాలలోకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ చేయవలసిన అందుకనే ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ప్యూరిటీ వస్తుందో, మన యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉంటే మన ఫ్రీక్వెన్సీలు అంత పెరిగి దాని యొక్క సమిష్టి యొక్క స్థితి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ గ్రహం కూడా ఒక ఉన్నత ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. అందువల్ల మీరు ఆత్మ అవగాహన అని పిలిచే దివ్య ప్రేమ యొక్క ఉన్నత ప్రకంపనలోకి ప్రవేశించండి. సో, మీరు ఫస్టు ఈ భూమి మీద ఉన్న వాళ్ళ యొక్క ప్రకంపనలన్నీ పెరిగితే, ఈ యొక్క గ్రహం యొక్క ప్రకంపన కూడా పెరుగుతుంది. సో, మన ప్రకంపనలు ఎలా పెంచుకోవాలి అంటే గనక, మన యొక్క మనలో ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రేమ, ఆ డివైన్ క్వాలిటీస్ మనం పెంచుకుంటే, మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాగ జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ తరుణంలో దివ్యలోక సంచారులు, మీ గురువులు, మీ సామూహిక ఆత్మ సహచరుల శక్తులన్నీ కలిసి ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి ఫలాలను పొందడానికి విశేషంగా వాళ్ళెప్పుడూ గూడా సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఇలాగ గనక ఉంటే ఇప్పుడు మనకి సామూహిక ధ్యానాలు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, మన గురువులు వీటన్నిటి యొక్క ద్వారా మనల్ని ఇంకా ముందుకు నడిపించడానికి అని మరొక్కసారి చెప్తున్నారు. మరి రెండవ సాంద్రత, మూడవ సాంద్రత అయిన స్వీయ అవగాహన లేదా ఆత్మ చైతన్యం వైపు ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నము ఉన్నత స్థాయి రెండవ సాంద్రత జీవులకు, మూడవ సాంద్రతకు చెందిన వారి సహకారంతో జరుగుతుంది. మరి దీని గురించి ఏంటి అంటే చెప్తున్నారనమాట. ఏమని? మూడవ సాంద్రతకు చెందిన వారు సముపార్జించుకున్నటువంటి దాన్ని మీ తోటి ప్రాణికి కూడా ఆత్మ అవగాహనతో పంచడం అనేది స్టార్ట్ చేస్తారు. అంతే కదా! ఇప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యానం గురించి తెలుసుకుంటున్నామో, మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ ఏమవుతున్నాం మనము? వెజిటేరియన్ అయిపోతున్నాము. ఏ ఒక్క జీవుల్ని కూడా అంటే మనకంటే తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాటి జీవుల్ని మనం ఏమన్నా చేస్తున్నామా? వాటిని కూడా ప్రేమగా చూసుకుంటున్నాం. చూసారా ఎంత లింక్ ఉందో ప్రతిదానికి. సో, ఈ విధంగా ఉండడం వల్ల తరచుగా మీరు పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల ద్వారా మీకు ఈ అద్భుత అవకాశం కలుగుతుంది. దీన్ని మరిన్ని రీతుల్లో కూడా చేయవచ్చు అనుకోండి. మరి అనేక మంది ఎంతోమంది మీరు పెట్ యానిమల్స్ అది ఇప్పుడు ఇంట్లో మనం పెంచుకునే వాటి పట్ల ఎంతో, ఎంతో ప్రేమగా ఉండడం వలన అవి కూడా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుందండి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎన్నో సార్లు విన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క మన ఇంట్లో ఉండేటువంటివి ప్రేమ ఇవన్నీ చూసి అవి గూడా పెరుగుతాయి. అవి గూడా నెక్స్ట్ జన్మలో ఏమవుతాయి? మానవ జన్మ తీసుకుంటాయని ఎలా తీసుకుంటాయంటే చూడండి ఇవన్నీ గూడా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా జరుగుతుంది అని మనకి ఈ యొక్క మనము ఈ 'ద లా ఆఫ్ వన్' అనే రా మెటీరియల్‌లో మనము ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రేపటి రోజున మరి దీని కంటిన్యూషన్ రేపోటి మన స్వాధ్యాయంలో తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మనకి అందించినటువంటి మరి మరి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.